నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ను మరలా ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యమన్న వైసీపీ లీగల్ సెల్. టీడీపీ చేసే కుట్రలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లేలా కృషి చేస్తామని లీగల్ సెల్ ప్రకటన. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు టికెట్ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న బీసీ మేధావుల సంఘం. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శ. వైసీపీకి ఎస్సీ బీసీలు మైనారిటీలే బలమన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేసుకునే విధంగా లీగల్ సెల్ పనిచేయాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ లీగల్ సెల్ మహాసభ విజయవాడ సూర్యారావుపేటలోని ఐవీ ప్యాలెస్ లో జరిగింది. ఈ మహాసభకు ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, ఇతర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వం న్యాయవాదులకు పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జూనియర్ లాయర్లను ప్రోత్సహించే విధంగా లా నేస్తాన్ని సీఎం జగన్ అందిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో మరల వైసీపీని గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ నిరంతరం ప్రయత్నిస్తోందని ఈ విషయాన్ని వైసీపీ లీగల్ సెల్ సభ్యులు గమనించాలన్నారు. న్యాయవాద సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ సమావేశంలో ఇంతమంది న్యాయవాదుల్ని ఈ మీటింగ్కి సమీకరించిన ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్న వారికి. ఏదైతే 2019 ఎన్నికల ముందు నేను కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అదేవిధంగా ఈస్ట్లో కానీ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చక్కటి భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా ఈస్టు, సెంట్రల్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి న్యాయవాదుల అందరి యొక్క ఐక్యతని చాటేందుకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెరిఫెరీని పెంచడానికి మనం చేసేటువంటి కార్యక్రమంలో భాగం. ఇది కృష్ణా జిల్లా, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇది నిర్వహించుకుంటున్నామంటే కారణం ఈ పార్టీ యొక్క ప్రథమ నుంచి మనం ఉన్నటువంటి దానికి సంబంధించి ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ని ముందుకు రావడానికి చాలామంది భయపడ్డారు, చాలామంది అధైర్యపడ్డారు. కానీ అదే రోజున ఒక్క వ్యక్తిగా సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి ఉంటే కనుక ఆయన కూడా స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నా. సత్యనారాయణ రెడ్డి గారు బలపం కట్టుకున్నట్లుగా తిరిగి దయచేసి మీరు పైకి రండి. ఈయన చేసిన అదేవిధంగా పెద్దలు మనందరికీ జిల్లాలో పార్టీని కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్న మన జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మరొక పెద్దలు చైర్మన్ గౌతమ్ రెడ్డి గారికి, వేదిక మీరున్న లీగల్ సెల్ సభ్యులకు కానివ్వండి, వివిధ నియోజకవర్గ అధ్యక్షులు కానివ్వండి, ఇక్కడ విచ్చేసిన పెద్దలు కానివ్వండి, పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. రానున్న 3 నెలలు ఏ విధమైన కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా లీగల్ సెల్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలని ఇంకా ప్రజానీకం దగ్గరికి తీసుకెళ్తానికి ఈరోజు మన అందరం గారు ఒక సమావేశంగా ఏర్పడి ముందుకు తీసుకెళ్ళి చాలా ఆనందం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ అసోసియేషన్లకు సంబంధించినటువంటి న్యాయవాదులు, మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం ప్రారంభోపన్యాసం గనక, అధ్యక్షుడిని గనక, సభకు అధ్యక్షుడిని గనక, ముఖ్య అతిథులు వాళ్ళు మాట్లాడేవి ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. సరే, నాకు ఎప్పుడో కానీ ఛాన్స్ దొరకదు గనక ఒక 2 నిమిషాలు భరించమని కోరుకుంటూ, అధ్యక్షుని కదా మిత్రులారా, ఇవాళ మహాసభ ఇవాళ జరుపుకోవటానికి గల కారణం ఏంటి, మన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇలాంటివి కరెక్ట్గా
రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు టికెట్ బీసీ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని బీసీ సామాజిక వర్గ నాయకులు కోరారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు తమది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా తమ రాజకీయ అవసరాలకు బీసీలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకైనా చిత్తశుద్ది ఉంటే రానున్న ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు టికెట్ని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ప్రాధాన్యత కల్పించిన వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంటులో అసెంబ్లీ టికెట్లు కూడా 2 టికెట్లు బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఈ సమావేశం తీర్మానించని చెప్పేసి తెలియజేసిన సోదరులారా, ఇవాళ చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ లేక ఒక ఎంపీ అవ్వాలంటే 100 కోట్లు, ఎమ్మెల్యే అవ్వాలంటే 100 కోట్లు, ఇటువంటి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి ఆర్థిక స్తోమత ఈ వర్గాల దగ్గర లేకపోవచ్చు, కానీ మన దగ్గర ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం 326 నిబంధనల ప్రకారం ప్రసాదించినటువంటి ఓటు అనే వజ్రాయుధం మన దగ్గర ఉన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా. పెద్ద అభ్యర్థులు గారు తెలియజేసినట్టుగా మన ఓటు మనం వేసుకుంటే ఏ కోట్లు అవసరం లేదు, మన ఓట్లు మనం వేసుకుంటే ఎవరి మద్దతు అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఈ సమావేశం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి పార్టీ కూడా బీసీలే వెన్నెముక అంటున్నారు, ప్రతి పార్టీ కూడా బీసీలే మా పార్టీ సర్వస్వం అన్నారు, ప్రతి పార్టీ కూడా మా పార్టీ బీసీల పార్టీ అని చెప్తున్నారు. నిజంగా బీసీల మీద మీకంత చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధిని విజయవాడ పార్లమెంటు సీటును బీసీలకు కేటాయించి నిరూపించాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా నేను ఈ సభముఖంగా డిమాండ్ చేస్తున్నా సోదరులారా. ఎందుకంటే మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్తే ఇవాళ నమ్మే పరిస్థితిలో బీసీలు లేరు. ఇవాళ బీసీలలో చైతన్యం పెరిగింది, బీసీలలో రాజకీయ చైతన్యం వచ్చింది. ఇవాళ 7 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా ఎస్సీ యువత, ఎస్టీ యువత, బీసీ యువత, మైనార్టీ యువత మొత్తం కూడా కలం దొక్కుతున్నారు. మా ఓట్లు మేము వేసుకుంటూ ఉండడానికి సిద్ధపడి ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ, బీసీ, మైనారిటీలే బలమని పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ వెల్లంపల్లి శ్రీనివాసరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో పాటు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు, దేవినేని అవినాష్లు మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని విజయవాడ పట్టణంలో భారీ విగ్రహం నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. అధికారులు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, అదేవిధంగా పార్టీ నాయకులందరూ కూడా చక్కటి ఒక కుటుంబ సమేతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మేయర్ గారికి, నరేంద్ర గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ఎందుకంటే ప్రతిరోజు రాజకీయాల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో అయితే వాళ్ళు ఉద్యోగంగా ఎవరికి వాళ్ళు ఒత్తిడి మీద ఉంటారు. ఆ ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టేసి ఈరోజు చక్కటి గార్డెన్ పార్టీ, అన్ని స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. అటు అన్నీ చక్కటి ఆటల కార్యక్రమాలు పెట్టారు కాబట్టి వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్ళే అందరూ ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఏదైతే మా నగర మేయర్ గారు చెప్పారు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఏర్పాటు చేస్తామని చెప్పని, గతంలో నగరపాలక సంస్థ తరపున కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ రోజు నరేంద్ర గారు డ్యాన్స్ ఆడాడు, క్రికెట్ కూడా. అమరావతి సంబరాలు డిసెంబర్ 19 నుంచి 21 వరకు విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగ సంబరాలకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రామరాజు కొండలరావు మాట్లాడుతూ 19వ తేదీ ఉదయం 10 గంటలకు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఈ సంబరాలను ప్రారంభిస్తారని తెలిపారు. 55 ఈవెంట్స్లో పోటీల్లో నిర్వహణకు కమిటీలు వేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం భోజన సదుపాయాలు కూడా కల్పించామన్నారు. ఒకేసారి 9 ప్రాంతాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అందరూ భాగస్వాములై సహకరించాలని కోరారు. కమిటీ సభ్యులు అలాగే ప్రెస్ మీడియా వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం 19వ తేదీ 6వ పిల్లల పండుగ అమరావతి బాలోత్సవం. ఈ కార్యక్రమాన్ని పి సంపత్ కుమార్ గారు జాయింట్ కలెక్టర్ గారితో
ఓపెన్ చేయబడుతుంది. అలాగే ఆ రోజున మన ఎమ్మెల్సీ గారు కెఎస్ లక్ష్మణరావు, అలాగే జీబీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే శ్రీమతి సివి రేణుకా గారు, డిఈఓ ఎన్టీఆర్ జిల్లా, మనీష్ కుమార్ సింగ్ డీజీఎం ఎస్బీఐ ఆ రోజున ప్రారంభోత్సవానికి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, ప్రెస్ మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అమరావతి బాలోత్సవం 2017 సంవత్సరంలో స్టార్ట్ చేయబడినటువంటి ఆర్గనైజేషన్ ఇప్పటికి 5 బాలోత్సవాలు కంప్లీట్ చేసుకొని ఈ నెల 19, 20, 21 తారీఖున 6వ బాలోత్సవానికి జరుపుకునే దానికోసం సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండు ఇదే ప్రిమిసెస్లో పిబి సిద్ధార్థ అకాడమీలో జరిగేటువంటి ఈ 6వ బాలోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ 6వ బాలోత్సవంలో పాల్గొనే దానికోసం 500 స్కూళ్ళకు సంబంధించిన అప్లికేషన్లు పంపిణీ చేశాం. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని హేమ కంఠమనేని తెలియజేశారు. విజయవాడ రామవరపాడు గ్రామంలో పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ కార్యాలయాన్ని వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేవీ ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అనేక ఎన్జీఓలు సమాజ అభివృద్ధికి కృషి చేయటం అభినందనీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం ఇతరులకు చేయాలని సూచించారు. అనంతరం పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమ కంఠమనేని మాట్లాడుతూ అమెరికా దేశంలో ప్రారంభమైన తమ సంస్థ నేడు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమైందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యూర్ సంస్థ స్టార్ట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చాలా శుభదాయకం. ప్యూర్ అన్న సంస్థ అమెరికాలో పుట్టి స్వదేశానికి ఏదో ఇవ్వాలని తాపత్రయంతో అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఎన్ఆర్టీలు అందరూ కూడా స్వరాష్ట్రంలో చేయడం కోసం వచ్చేసి హేమగారి సారథ్యంలో స్టార్ట్ చేయడం అనేది మన రాష్ట్రం చేసుకున్న గొప్ప పుణ్యం కింద ట్రీట్ చేయాలి. ఇక్కడ చాలామంది చాలా ప్రజానీకం పూర్ ప్రజానీకం ఉంది. మనందరికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చి చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో బదులుగా దీనికి తోడు ఇంకొంచెం అడిషనల్ యాడ్ ఆన్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాం అనుకోవాలి. ఇలాంటి సమస్య ప్యూర్ అంటే పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. మేము 7-year-old అండి. వి స్టార్టెడ్ ఇట్ యుఎస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే యుఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ 7-year-old అయిపోయింది ఈ ఇయర్తో కలిపి. అండ్ మా యాక్టివిటీస్ వచ్చేసరికల్లా బేసిక్గా గివ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద మోటో అనమాట. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ద్వారా వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ వాటిని అడ్రస్ చేయడం అనమాట. ఒక చిల్డ్రన్ తీసుకున్నాం అనుకో, ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్కి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకో, వాడికి వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అయితే వాటి ప్రాస్థెటిక్ లిమ్స్ కావాలా, వాడికి ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ అనుకో, ఆర్ మన ప్రాస్థెటిక్ లిమ్స్, వీల్ చైర్స్ కావాలంటే వీల్ చైర్స్, ఆర్ 7 kilometers నడుస్తున్నాడు అనుకో, వాడికి బైసికల్స్ ఇచ్చేసేసి హీ కెన్ యూజ్ ఇట్ అండ్ హీ కెన్ లీవ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అనమాట. అట్లా చేస్తాం. ఒకసారి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వచ్చినాక ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, స్కూల్లో ఏముంటాయి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. డ్రింకింగ్ వాటర్ క్లియర్గా లేదనుకో, మనం రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫై. ఢిల్లీలో డిసెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు ఏబీవీపీ మహాసభలు వైభవంగా ముగిశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర ఈ నెల డిసెంబర్ 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఢిల్లీ నందు మహాసభలు ఘనంగా ముగుస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర ఈ నెల డిసెంబర్ 7 నుండి 10వ తేదీ వరకు ఢిల్లీ నందు మహాసభలు ఘనంగా ముగిశాయని అన్నారు. ఆ మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందన్నారు. 4 తీర్మానాలను అందించడం జరుగుతోందన్నారు. యూనివర్సిటీలో వసతులు, యువత ఆరోగ్యం, పర్యావరణ లాంటి పలు అంశాలపై తీర్మానాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం బాగా పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరంగా పూర్తిగా వెనుకబడిందని తెలిపారు. చంద్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. డిసెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలు అంగరంగ వైభవంగా ఢిల్లీ మహానగరంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో
అఖిల భారత అధ్యక్షుడిగా ప్రొఫెసర్ రాజ్ శరణ్ షాహీజీ, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ యాజ్ఞవల్క్య శుక్లాజీ తిరిగి ఎన్నికవడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ 42వ రాష్ట్ర మహాసభలను కూడా అక్కడే నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని, అలాగే నూతన రాష్ట్ర అధ్యక్షుల్ని, నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 8,400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి రోజు ఇనాగరల్కి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో 4 తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నాణ్యత విషయం పైన నాణ్యతను పెంచాలి, దానిపైన ఒక జీవోని రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క యూత్ యొక్క హెల్త్కి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పర్యావరణం సంబంధించి కూడా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశం ఈ యొక్క ప్రపంచానికే వసుదైక కుటుంబం అనే ఒక టైటిల్ని ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అలాగే గడిచిన జాతీయ మహాసభల్లో మేము పెట్టినటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చట్టసభల్లో మహిళలు 33% రిజర్వేషన్ని ప్రెస్ క్లబ్ బిల్డింగ్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు జర్నలిస్టు సంఘ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని జర్నలిస్టు సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ నందు అందరికీ కావాలి అనే నినాదంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రెస్ క్లబ్ ను ఓ యూనియన్ గా చెందిందని ఆ నాయకులు చెప్పడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ ను ప్రతి జర్నలిస్టుకు చెందిందని స్పష్టం చేశారు. శ్రీరామ్ యాదవ్, నా పేరు వీళ్ళ శ్రీరామ్ యాదవ్. విజయవాడ ప్రెస్ క్లబ్, విజయవాడలో ఉన్న మీడియా ప్రతినిధులందరినీ ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ప్రధానమైన లక్ష్యము విజయవాడ ప్రెస్ క్లబ్లు యూనియన్ అతీతంగా విజయవాడలో ఉన్న వేలాది మంది పాత్రికేయ మిత్రులు కూడా దాంట్లో సభ్యత్వం ఇవ్వాలని, తద్వారా వచ్చే కమిటీ విజయవాడ పాత్రికేయ మిత్రులకు అండగా నిలవాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటైన జేఏసీ గత 2 నెలల నుంచి అధికారులకు విన్నవించిన మేరకు సబ్ కలెక్టర్ గారు తీసుకున్న క్రియాశీలకమైన నిర్ణయంతో ఈరోజు ప్రెస్ క్లబ్ అందరిదనే ఒక లక్ష్యంలో 80% విజయం సాధించాం. ఇంకో 20% కూడా అది పెద్ద విషయం కాకపోయినా కూడా ఇప్పుడు ప్రెస్ క్లబ్ యాజమాన్య ఫెడరేషన్ వెస్ట్ సెక్రటరీని. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ అనేది ఒకళ్ళ చేతిలో యూనియన్ని ప్రెస్ క్లబ్ నడుపుకుంటూ వాళ్ళ ఆఫీస్గా చాలామంది అయ్యారు. ఇప్పటికైనా మనం అందరం కలిసాం, జేఏసీగా ఏర్పడ్డాం. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అందరిది అనే నినాదంతో మనం ప్రెస్ క్లబ్ని మనం కూడా మందిగా చేసుకోవాలి, మనం కూడా దానిలో భాగస్వాములై ఉండాలి. ఒక కమిటీ ఏర్పడాలి. హైదరాబాదులో, తెలంగాణలో ప్రెస్ క్లబ్ అనేది ఒక పెద్దది ఉంది. దానిలో నేను చాలాసార్లు వెళ్ళా ప్రెస్ క్లబ్కి. అక్కడ చాలా రోజులు కూడా మేము అక్కడ ఉండేవాళ్ళం, స్టే చేసేవాళ్ళం, అన్ని రకాల సదుపాయాలు కూడా ఉండేవి. ఆ ప్రెస్ క్లబ్ అది ఒకరిగా ఉండేది కాదు, అన్ని రకాల అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు చాలామంది వచ్చేవాళ్ళు. దాదాపు చెప్తూ కూడా దాదాపు 20,000 కదా. స్థాయిలోనే కొంత కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఇందులో రాజకీయ నాయకులకు కానీ లేకపోతే రాజకీయాలకు కానీ సంబంధం లేదు. అట్లాగే ఎవరు ఏ ఒక్కరి పేరు మీద కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అందరూ కలిసి సంఘటితంగా ఐకమత్యంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే కొందరు కుదరవచ్చు, కొందరు కుదరకపోవచ్చు. అందరూ నైతికంగా అయితే మాత్రం అందరూ మద్దతు తెలిపినటువంటి పరిస్థితి మనం చూసాము. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కానీ లేకపోతే సబ్ కలెక్టర్ గారి దగ్గర ఈ విచారణ సమయంలో సహకరించడం కానీ అన్ని విధాలుగా. అలాగే అసలు ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి పేపర్సు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అందులో ఏముంది, అసలు ఉండాల్సింది ఎలా ఉండాలి, ఎలా ఉంది, ఈ విషయాలను కూడా బాహ్య ప్రపంచానికి జర్నలిస్ట్. వికలాంగులకు, వృద్ధులకు, పేదలకు ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా ఆధ్వర్యంలో దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్, ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా పాల్గొని పేదలకు దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ
ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే కులమతాలకు అతీతంగా అందరికీ అండగా ఉండే కమిటీ అని అన్నారు. చలికాలంలో రోడ్డు పక్కన పడుకునేవారు దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గమనించి వారికి దుప్పట్లు అలాగే భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నటువంటి బిల్డర్ నాగుల్ మీరా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అభినందించారు. ఆజాద్ ముస్లిం కమిటీ అంటేనే ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్నటువంటి కమిటీ. అంతేకాకుండా కులాలకి మతాలకి అతీతంగా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. 2018 కాడి నుంచి ఇప్పటిదాకా కూడా ఓ పక్కన పోరాటాలు చేసుకుంటూ, ఓ పక్కన సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేసుకుంటూ, ఇంకో పక్కన ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఒక్కొక్క నెల ఒక్కొక్క నియోజకవర్గంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లిం మైనార్టీలు స్లమ్స్ ఏరియా ఎక్కడైతే ఉందో ఆ మొత్తం కూడా అక్కడున్న కమిటీ ద్వారాగా వెరిఫికేషన్ చేసి తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క భాగంగా సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, వారి సాధన కోసం, సేవా కార్యక్రమాలు చేయడం కోసం ఆజాద్ ముస్లిం కమిటీ అనేది ఒక వేదికగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 2024 జనవరి 21 ఆదివారం రోజున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆజాద్ ముస్లిం కమిటీ 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల మా కమిటీ ప్రతినిధులు నియోజకవర్గాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో జిల్లాల వారీగా ఆ ప్రాంతంలో వస్తారు. పార్టీలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరినీ కూడా కమిటీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ముస్లిం మైనార్టీ పెద్దల్ని, మసీదీ పెద్దల్ని, ఏదైతే సాటి మనిషికి సహాయం చేయాలని చెప్పి లక్ష్యం కలిగినటువంటి ఎవరైతే యువకులు ఉంటారో, పెద్దలు ఉంటారో అందరూ కూడా కమిటీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదేమైనా పేదలకు అండగా ఉండే కమిటీ ఆజాద్ ముస్లిం షేక్ సాజిద్ బాషా, ఆజాద్ ముస్లిం కమిటీ ప్రధాన ఈరోజు మరి యొక్క విజయవాడ నగరంలో నాకు గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అయినటువంటి నాగుల్ మీరా గారి ఆధ్వర్యంలో మరి యొక్క పేదలకి దుప్పట్లు కానివ్వండి, అలాగే భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన యొక్క ఆజాద్ ముస్లిం కమిటీ స్థాపించిన ఈ రోజు దాకా కూడా 6వ వార్షికోత్సవం. మగువల మనసు దోచే విధంగా ఆక్వా డైమండ్స్ షోరూం నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. లబ్బిపేట డిఅడ్రస్ మాల్ రోడ్లోని పంచవటి బిల్డింగ్లో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూంని ఏర్పాటు చేశారు. ఈ షోరూంని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ గాయత్రి, పి అనురాధలు కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాకు షోరూంలోని ప్రత్యేకతలను గురించి వివరించారు. బొటిక్ స్టైల్ కాన్సెప్ట్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమర్ ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీగా లాంచ్లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చునని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను చేతన్ అగర్వాల్, ఓనర్ ఆఫ్ ఆక్వా డైమండ్స్. అండ్ మీ ముందు వచ్చాము విజయవాడ. థ్యాంక్ యూ, వెల్కమ్ చేశారు, మాకు విజయవాడకు తీసుకొచ్చారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years ఓల్డ్ బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్, హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. మా దగ్గర వచ్చేసి మీకు టోటల్ హ్యాండ్మేడ్ కలెక్షన్, బయట దొరికేది మీకు ఎక్కువ మషిన్ వర్క్ కానీ ఆ డిజైన్స్ దొరుకుతాయి. ఇక్కడ టోటల్ బూటిక్ కాన్సెప్ట్ చేసాం. మీకు ఏదైనా చిన్న కస్టమైజేషన్ ఉన్నా, చిన్న మార్పులు చేయాలన్నా, మీ జ్యువెలరీని రీడిజైన్ చేయాలన్నా, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఇట్స్ ద ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ అండి. ఆక్వా డైమండ్స్ ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినందుకు ధన్యవాదాలండి. అండ్ మన దగ్గర ఏంటంటే విజయవాడ గురించి మనం స్పెషల్గా ఒక స్కీమ్ చేసామండి. అంటే బుటిక్ స్టైల్లో స్కీమ్ అనగానే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అండ్ కలెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనేది అది కాదండి. మనది కాన్సెప్ట్ ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తున్నామండి. టోటలీ డిఫరెంట్ ఆన్ మార్కెట్ అండి. వచ్చి మీరు ఒక్కసారి ప్రోడక్ట్ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది మేము ఏం క్రియేట్ చేసాము, ఎలా ఉంది అనేది. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మన విజయవాడ గురించి, మన బుటిక్స్
బూటిక్లో ఫస్ట్ ఆక్వా డైమండ్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ చేసాము గోల్డ్ సేవింగ్ స్కీమ్ అండి. ఇందులో ఏంటంటే ఎవ్రీ ఇయర్ పర్చేస్ చేసే కస్టమర్స్కి బెనిఫిట్ ఇస్తున్నాము. అది ఎలా బెనిఫిట్ అంటే 11 months స్కీమ్ అండి. మంత్లీ 10,000 నుంచి మీరు 1 lakh అయినా అప్ టు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే 11 months పే చేస్తే మన ఆక్వా డైమండ్స్ అనేది నమస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ నమస్తే విజయవాడ. ఇది ఒక 1 year రీసెర్చ్ చేసి ఆల్ ది బెస్ట్ స్టోర్ జ్యువెలరీ ఎక్కడ అని వి ఫైండ్ అవుట్ ఇట్స్ ఆక్వా జ్యువెలర్స్ ఇన్ బంజారా హిల్స్ అండి. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూశాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్. అండ్ దిస్ ఈజ్ గాయత్రి. అండ్ మేము ప్రీవియస్ 1 week బ్యాక్నే మేము ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ చేసి ఉన్నామండి. ఆక్వా డైమండ్స్ ప్రీ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. డిజైన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు స్టోర్ లాంచ్ చేస్తామండి. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేశాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. అవనిగడ్డ డిపోకు చెందిన కరకట్ట ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. అవనిగడ్డ డిపోకు చెందిన కరకట్ట ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంటబోదులోకి పల్టీ కొట్టింది. పలువురికి గాయాలు కాగా మిగతా వారు అతి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎవరు చేసిన పుణ్యమో ఈ రోజు తమ ప్రాణాలను కాపాడిందని బస్సు నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రయాణికులు గట్టిగా ఊపిరి పీల్చుకుని భగవంతుణ్ణి ప్రార్థించారు. బయలుదేరిన 15 నిమిషాల్లోనే చల్లపల్లి నడకుదురు ప్రధాన రహదారిలో మేకవారిపాలెం వద్ద హఠాత్తుగా పంటబోదిలోకి పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఈరోజు ఇంతకుముందే నడకుదురు చల్లపల్లి రోడ్లో బస్సు పడిపోవడం జరిగింది, ఆర్టీసీ బస్సు. దాంట్లో 4 మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇది ఎక్స్రే చేయించాల్సిన అవసరం పడింది. ఒక ఆమెకేమో సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మచిలీపట్నం హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఈ బస్సు పడిపోవడం బాధాకరమైన విషయం. అందులో ఉన్న ఒక 2 పెద్దవాళ్ళకి ఆయనకేమో చెయ్య, అట్లాగే ఇంకొక ఆవిడకి కూడా చేతి దెబ్బతైంది, ఒక ఆవిడకి తల దెబ్బతైంది. వీళ్ళందరినీ ఇంకా మరింత జాగ్రత్తగా వైద్యం చేయాల్సిన కోసం మచిలీపట్నం హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఏదైనా ఇటు పంపించావా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ను మరలా ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యమన్న వైసీపీ లీగల్ సెల్. టీడీపీకి చేసే కుట్రలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లేలా కృషి చేస్తామని లీగల్ సెల్ ప్రకటన. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంటు టికెట్ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న బీసీ మేధావుల సంఘం. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శ. వైసీపీకి ఎస్సీ బీసీలు మైనారిటీలే బలమన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.